హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక వీడియోతో వచ్చేసాను. అదేంటో చూపించబోయే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈరోజు మేము 1000 స్తంభాల గుడికి వెళ్తున్నామండి. యాక్చువల్‌గా గుడి కోసం కాదు, వేరే పర్సనల్ వర్క్ ఉండే అనమాట. ఆ వర్క్ కోసం వెళ్ళాము. అలాగే టెంపుల్ కూడా చూడ్డానికనేసి వెళ్ళామనమాట. ఆ వర్క్ అయిపోయిన తర్వాత. ఆ వర్క్ ఏంటి అనేది మీకు లాస్ట్ వ్లాగ్‌లో అయితే క్లియర్‌గా చూపిచ్చాను. అదేంటి అనేది. మీకు ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే ఈ వీడియో ఎండ్ కార్డ్స్‌లో కూడా ఇస్తా అనమాట, చూడండి. ఇప్పుడు ఆ పర్సనల్ వర్క్ ఏంటి అనేది సింపుల్‌గా ఇక్కడ కూడా కొద్దిగా ఒక 2 మినిట్స్ అలా చెప్తాను, వినండి. ఆహ్, ఎందుకంటే ఇది అందరికీ గుడ్ న్యూస్ అనమాట. అందుకని చెప్పేసి అందరికీ మీన్స్ ఎవరైతే ఇది యూజ్ చేసుకుంటారో ఈ ఆఫర్‌ని, అది వాళ్ళందరికీ గుడ్ న్యూస్ కాబట్టి ఇక్కడ ఒక 2 మినిట్స్ అయితే దీని గురించి చెప్పాలి అనుకుంటున్నాను నేను. ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనమాట. వరంగల్ హనుమకొండ పట్టణంలో మనకి బాప్టిస్ట్ మిషన్ హాస్పిటల్ ఉందండి. ఆ హాస్పిటల్ పక్కనే ఒక పెద్ద కాంప్లెక్స్ అయితే ఉంది. ఇప్పుడు అక్కడ మనకి పద్మశాలి హ్యాండ్లూమ్ టెక్స్టైల్ అండ్ జ్యువెలరీ మార్కెట్ అయితే కొత్తగా నిర్మించబోతున్నారు. అందులో మీరెవరైనా షాప్ పెట్టుకోవాలి అనుకున్నా కానీ, కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆఫర్‌నైతే యూజ్ చేసుకోండి. ఇదే అనమాట ప్లేస్. ఇది బాప్టిస్ట్ మిషన్ హాస్పిటల్. సౌత్ ఇండియా అపోజిట్ ఎదురుగా ఉంటుంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా. అలాగే సౌత్ ఇండియా పక్కనే ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి కూడా ఉంది. దాని ఎదురుగా మనకి బాప్టిస్ట్ మిషన్ హాస్పిటల్ అయితే ఉంది. ఆ హాస్పిటల్ దగ్గర ఇప్పుడు పక్కకి మీకు లెఫ్ట్ సైడ్‌లో కూడా కనిపిస్తుంది. ఆ పెద్ద కాంప్లెక్స్ అయితే తీసేసి ఇప్పుడు ఈ ప్లేస్‌లో మనకి పద్మశాలి హ్యాండ్లూమ్ టెక్స్టైల్ మార్కెట్ అయితే పడబోతుందనమాట, నిర్మించబోతున్నారు. మీరు ఎవరైనా ఇందులో మనకి షట్టర్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక 300 షట్టర్స్ వరకు ఉంటాయి. మీరు ఎవరైనా షాప్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ షట్టర్ కొనుక్కోవచ్చు. లేదు అంటే రెంట్ పర్పస్‌లో కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఈ ఆఫర్ అయితే మిస్ కావద్దనమాట. ఇది 2 ఎకరాల స్థలం అనమాట. ఒక 2 ఎకర్స్ ప్లేస్. దాంట్లో అంత పెద్ద మన షాపింగ్ కాంప్లెక్స్ అయితే రాబోతుందనమాట. ఈ ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి. ముఖ్యంగా వరంగల్ హనుమకొండ పట్టణంలో ఉన్న వాళ్ళైతే మిస్ చేసుకోకండి. ఎవ్వరైనా తీసుకోవచ్చు. అక్కడ వాళ్ళనే కాదు, ఎవ్వరికి యూజ్ అవుతదో వాళ్ళు కంపల్సరీగా షాప్ అయితే తీసుకోవడానికైతే ట్రై చేయండి. దీనికి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఇస్తాను. వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఒకసారి అయితే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండనమాట. ఇది ఈ షాపింగ్ కాంప్లెక్స్ గురించి అనమాట. దీని ఫుల్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్‌లో పెట్టాను ఆల్రెడీ. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. అంటే ఎన్ని షాప్స్ ఉంటాయి, ఎంత, ఏంటి అంత డీటెయిల్స్ అయితే చెప్పాను అందులో. ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో చూడడానికి. ఇదే అనమాట. ఈ షాపింగ్ కాంప్లెక్స్‌ని తీసేస్తున్నారనమాట. తీసేసి ఇక్కడ మనకి ఆల్రెడీ ఇలాంటి షాపింగ్ కాంప్లెక్స్ హైదరాబాద్‌లో ఉప్పల్లో ఉన్నటువంటి పీహెచ్‌డీ మార్కెట్‌ని ఏర్పాటు చేశారనమాట వీళ్ళే. ఇప్పుడు అలాంటి షాపింగ్ కాంప్లెక్సే ఇక్కడ రాబోతుంది ఈ హన్మకొండ పట్టణంలో. ఇక్కడ ఈ పాతది ఉంది కదా, ఈ బిల్డింగ్ అంతా తీసేసి అక్కడ కొత్తగా నిర్మించబోతున్నారు. నేను అందుకే లాస్ట్ వీడియో ఒకసారి చూడండి. అందులో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఉప్పల్లో ఎలా కట్టారు అనేది కూడా నేను క్లియర్ వీడియో పెట్టాను. అది కూడా ఒకసారి చూడండి. ఇదనమాట షాపింగ్ కాంప్లెక్స్ గురించి డీటెయిల్స్ అయితే. ఇక్కడ మీటింగ్ అదంతా కంప్లీట్ అయిన తర్వాత మేము లంచ్ చేయడానికైతే బయలుదేరాము. లంచ్ అయితే రెడ్డి మెస్ అని చెప్పేసి అక్కడే షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర కొంచెం లోపలికెళ్తే రెడ్డి మెస్ అనేది ఉందనమాట. అక్కడ లంచ్ అయితే చేసాము. లంచ్ మాత్రం అక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. అంటే మన ఇంటి ఫుడ్ లాగా ఉందనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా ఫుడ్ తినేసి అదంతా నేను వీడియో అయితే ఏం తీయలేదు. అక్కడికెళ్ళింది అదంతా తినేది కూడా. ఇంకా డైరెక్ట్ అయితే టెంపుల్‌కి బయలుదేరింది అయితే వీడియో తీస్తూ ఉన్నా అనమాట. ఇక్కడ మా అక్క ఉంది, మా పెద్దక్క, నేను, మా చిన్నోడు. మా పెద్ద బాబు అయితే రాలేదు. వాడికి స్కూల్ ఉంది ఆ రోజు. ఇంకా మా వారు కూడా రాలేదు. నేను, అక్క, ఇంకా బావ ఇంకా ఆ వర్క్‌కి సంబంధించిన వాళ్ళందరూ
అంటే ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్‌కి సంబంధించిన వాళ్ళందరూ కలిసి ఉన్నారనమాట. అందరం కలిసి ఇంకా టెంపుల్ దగ్గరికైతే బయలుదేరామనమాట. ఫస్ట్ అయితే శ్రీ భద్రకాళి దేవస్థానంకైతే వెళ్ళామనమాట. ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ మా చెల్లికి పెళ్ళైన కొత్తలో మా చెల్లి వాళ్ళు మేము కలిసి వెళ్ళాము ఇక్కడికి, ఈ టెంపుల్‌కి. నాకు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐడియా వచ్చిందనమాట. ఎప్పుడో వచ్చాము అని. అక్కడికెళ్ళిన తర్వాత ఆ ప్లేస్, ఆ లోపల అదంతా చూసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది. మా చెల్లి వాళ్ళతో ఎప్పుడో లాంగ్ బ్యాక్ 6 ఇయర్స్ బ్యాక్ అలా వెళ్ళాము ఒకసారి. ఇప్పుడు మళ్ళీ వచ్చామనమాట అక్క వాళ్ళతోటి. ఇదిగోండి టెంపుల్ అయితే ఇలా ఉందనమాట. గేట్ ఎంట్రన్స్‌లోంచి లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా అన్నీ బొమ్మలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు అలాంటివి అన్నీ ఇంకా షాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఆ షాప్స్ అయితే పెట్టారనమాట. ఇంకా ఫస్ట్ వెళ్ళేటప్పుడే స్టార్ట్ చేసేసాడు మా చిన్నోడు కొనివ్వమని చెప్పి. ఏది చూస్తే అది కొనివ్వమంటాడండి. ఇక్కడే కాదు ఏ టెంపుల్‌కి వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే మామూలుగా ఇంటి దగ్గరున్నా కూడా ఎక్కడ ఏం చూసినా అది కొనివ్వమని అడుగుతాడు. ఇంకా వద్దు వద్దు అనుకుంటూ ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా లోపలికైతే వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఆ పైన రైట్ సైడ్‌లో చూసారా? పార్వతీ పరమేశ్వరులనమాట. ఆ ఎత్తుగా కొండ పైన ఉందనమాట. చాలా బాగుంది. వైట్ కలర్‌లో మంచిగా వెళ్ళగానే మనకి క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. పైననే కొండ ఉందనమాట. అది కొంచెం భయంకరంగా ఉంది. ఆ కొండలు ఎక్కడ పడిపోతాయో అన్నట్టుగా. కానీ బాగుందనమాట టెంపుల్. అప్పుడు వెళ్ళినప్పుడు ఇది పార్వతీ పరమేశ్వరుని చూసినట్టుగా అంత ఐడియా లేదు నాకు. కానీ మామూలుగా ఇలా వెళ్ళగానే ఇప్పుడు ఈ ఏమంటారు ఈ జాజి కలర్‌లో ఉంది. ఈ రేకుల్లాగా ఉన్నాయి కదా! అది చూడగానే గుర్తొచ్చిందనమాట. లాస్ట్ టైమ్ వచ్చాము అని. ఇంకా ఇలా ఫస్ట్ అయితే చూడండి ఇంత పెద్దగా ఉందనమాట టెంపుల్ అయితే. అంటే అమ్మవారిని పెట్టిన ప్లేస్ అయితే ఇట్లా కొంచెం చిన్న అంటే లోపల కొంచెం చిన్నగానే ఉంది. కానీ ఈ బయట ప్లేస్ అంతా ఖాళీ ప్లేస్ చాలా పెద్దగా ఇచ్చారు. అంటే ఎప్పుడైనా పబ్లిక్ చాలా ఉంటారేమో. మేము వెళ్ళినప్పుడైతే తక్కువనే ఉన్నారు. అంటే ఆ పబ్లిక్ చాలా ఉంటారని చెప్పేసి పెద్దగా ఇలా టెంపుల్ ఉందో తెలీదు కానీ, మేము వెళ్ళినప్పుడైతే టెంపుల్ అయితే అది పబ్లిక్ అయితే తక్కువనే ఉన్నారు. ఈ రేకుల్లాగా ఉన్నాయి కదా! అందులో లైన్ కడతారనుకుంటా. అంటే మరి ఎప్పుడైనా ఇక్కడ ఏదైనా పెద్ద అకేషన్ ఏదైనా జరిగినప్పటికినా అంత పబ్లిక్ అయితే అంతమందొస్తారో ఏంటో, దాని కింద లైన్ కడతారనుకుంటా. మామూలుగా అయితే మేమెళ్ళినప్పుడైతే పబ్లిక్ అయితే అంత లేరు. ఇంకిక్కడ గోశాల ఉందనమాట. గోవులైతే ఉన్నాయి. ఇక్కడ అందరూ వచ్చి ఫుడ్ అయితే పెడుతూ ఉన్నారు. పక్కనే గడ్డి అమ్ముతున్నారనమాట. ఆ గడ్డి కొనుక్కొని ఇంకా గోవులకైతే పెడుతూ ఉన్నారు. ఇంకా పక్కనే మనకి కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చారు. ఇంకా మేము కాళ్ళు కూడా కడుక్కొని మా చిన్నోడు ఆవులను చూస్తా అంటే వీటిని చూపించి ఇంకా లోపలికైతే బయలుదేరాము. నెక్స్ట్ లోపలికెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ ఇవి ఇలా లోపలికెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్‌లో అమ్మవారికి కట్టిన శారీస్ ఉంటాయి కదా! ఇక్కడ ఆ శారీస్ అయితే సేల్ చేస్తారనమాట. అంటే శారీ బట్టి కాస్ట్ పెట్టి ఇదిగోండి ఇక్కడే అనమాట. ఇక్కడ లేడీస్ అందరూ ఉన్నారు. మీకు టక్కున వెలిగిపోద్ది ఏం జరుగుతుందని. చూసారా? ఇక్కడ శారీస్ అన్నీ పెట్టి సేల్ చేస్తూ ఉంటారనమాట. లాస్ట్ టైం చెప్పాను కదా! 6 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు నాకు ఇది చూడగానే గుర్తొచ్చిందనమాట. అవును టెంపుల్‌కొచ్చాము అని. ఎందుకంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మా చెల్లి నేను ఇద్దరం తనొక శారీ నేనొక శారీ కొనుక్కున్నామనమాట ఇక్కడ. నాకు అందుకు బాగా గుర్తొచ్చింది. ఈ టెంపుల్‌కొచ్చాము అనేసి. అమ్మవారి మీద వేస్తారు కదా చీరలు అవన్నీ ఇక్కడ సేల్ చేస్తారు. అందుకే నాకు బాగా ఐడియా వచ్చిందనమాట. అప్పుడు ఎంత తక్కువే నేను 600కి ఎంతో తీసుకున్నా అనుకుంటా శారీ. ఆ శారీ ఇప్పటి వరకు కూడా నేను కట్టలేదండి. అది అలాగే ఉంది. 6, 7 ఇయర్స్ అవుతుంది వెళ్ళేసొచ్చి 6 ఇయర్స్. అప్పటినుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను ఇంకా ఆ శారీ కట్టలేదు. అలాగే బీరువాలో ఉందనమాట. ఇంకా కార్తీక మాసం కదా! అంటే మేము వెళ్ళినప్పుడు ఇంకా అప్పటికి కార్తీక మాసం అయిపోలేదు. అందుకే ఇంకా దీపాలు కూడా ముట్టిస్తూ ఉన్నారు అక్కడ అందరూ. ఇంకా నెక్స్ట్ లోపలికైతే దర్శనం కోసం అయితే వెళ్తూ ఉన్నామనమాట. ఇక్కడ టికెట్ ఎంతో ఉంది దర్శనంకి. ఇంకా మేము అది టికెట్ అలా ఏం తీసుకోలేదు. తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. డైరెక్ట్ లోపలికి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లారు మమ్మల్నయితే.
చూసారు కదా భద్రకాళి అమ్మవారిని. అసలు ఫోటోలు, వీడియోస్ తీయకూడదు. కానీ నేనే ఫోన్ చాటుగా పెట్టి అలా అయితే కొద్దిగా ఒక 10 సెకండ్స్ వీడియో అయితే తీసా అనమాట. అంటే మనం ఏ వీడియోస్ తీసినా కూడా టెంపుల్స్‌కి వెళ్తున్నాము, అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, ఆ టెంపుల్, ఈ టెంపుల్ అని చెప్తాం కానీ, టెంపుల్ వరకు వెళ్ళేది వీడియో పెడతాం కానీ, లోపల ఎ ఎలా దర్శనం చేసుకున్నాము, ఏంటి అనేది ఎవ్వరు కూడా పెట్టలేరండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే ఫోన్స్ నాట్ అలౌడ్ అంటారు. కెమెరాస్ నాట్ అలౌడ్ అని అన్ని బోర్డ్స్ పెట్టేస్తారు కదా! అసలు తీసుకెళ్ళనివ్వరు ఫోన్స్ కూడా. అందుకని చెప్పేసి మనం ఎవ్వరం కూడా యూట్యూబర్స్ ఎవ్వరైనా లోపల దర్శనం చేసుకున్నది ఎవరు పెట్టరు. ఇంకా ఇక్కడ కూడా అలాగే రాసి పెట్టారక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్ అని చెప్పేసి. మామూలుగా ఫోన్స్ తీసుకెళ్తున్నారు లోపలికి కానీ ఫోటోస్, వీడియోస్ తీయకూడదు. కానీ నేనే ఇంకా వెళ్ళి అంత దూరం వెళ్ళి గుడి చూపిస్తున్నాను కానీ అమ్మవారిని చూపించకపోతే ఎలా మీ అందరికీ అని చెప్పి సరే అని ధైర్యం చేసి ఒక 10 సెకండ్స్ వీడియో అయితే తీసా అనమాట. ఇంకా పక్కనే లింగం కూడా ఉంది. శివుడి లింగం కూడా ఉంటే ఆ దర్శనం చేసుకొని ఇంకా బయటికొస్తే ఇక ఇలా కొన్ని విగ్రహాలు కూడా అక్కడ పెట్టారనమాట. అవన్నీ చూసి ఇంకా దర్శనం చేసుకొని కాసేపు అయితే కూర్చున్నాము. అంటే గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయినా కూర్చోవాలి కదా! అలా కూర్చొని ఒక 10 మినిట్స్ అలా కూర్చొని ఇంకా బయలుదేరామనమాట మళ్ళీ. ఇంకా దర్శనం అయిపోయి బయటికొచ్చేసరికి మనకి బయట ఇలా పూలతో మనకి శివుడిని, ఓంకారము, కొన్ని డిజైన్స్ అలా వేస్తూ ఉన్నారనమాట. వీళ్ళంతా శివమాల వేసిన వాళ్ళు అనుకుంటున్నాను. మరి తెలీదు. ఇంకా తర్వాత అక్కడి నుంచి కొంచెం బయటికొస్తే మనకి టెంపుల్ ముందు ఇంకా కొన్ని ఫోటోస్ అయితే దిగాము. అక్క, బావ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా నేను కూడా కొన్ని ఫోటోస్ దిగాము. వేరే ఫోన్‌లో దిగాము. అవన్నీ ఫోటోస్ ఇంకా నా దగ్గర లేవు. ఇది యాగశాల అనమాట. టెంపుల్‌కి ఎదురుగానే ఉంది. ఇదిగోండి చాలా పెద్దగా ఉంది. అంటే ఇక్కడ యజ్ఞము అది చేస్తారనుకుంటా. ఆ తర్వాత ఇంకా బయటికైతే వచ్చేస్తూ ఉన్నాము. మనము ఎటు నుంచి లోపలికైతే ఎంట్రీ అయ్యామో అటు నుంచే ఎగ్జిట్ కూడా అనమాట. టెంపుల్ మాత్రం చాలా పెద్దగా చాలా బాగుందండి ప్రశాంతంగా. కానీ కాసేపు కూర్చుందాము అనుకున్నాం కానీ ఇంకా మళ్ళీ హైదరాబాద్ వరకు వచ్చేయాలి కదా! నైట్ లేట్ అయిపోతది ఇంకా అని చెప్పేసి ఇంకా వెయిట్ చేయకుండా ఇంకా అంటే కాసేపు కూడా కూర్చోకుండా వచ్చేసామనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. పీస్‌ఫుల్‌గా ఉంది టెంపుల్ అయితే. ఇంకా బయటికైతే వచ్చేసాము. వచ్చి మళ్ళీ బయలుదేరామనమాట. టెంపుల్ లోపలికెళ్ళేటప్పుడు మా చిన్నోడు బొమ్మలు కావాలని ఏడ్చాడు కదా! ఇంకా వదిలిపెట్టలేదండి కొనిచ్చేంత వరకు. ఇంక ఇక్కడ ఒక కారు బొమ్మ తీసుకొని ఇంకా వాడికి కొనిచ్చి మళ్ళీ బయలుదేరామనమాట. ఇప్పుడు అయితే ఇంకా 1000 స్తంభాల గుడికైతే బయలుదేరామనమాట. పక్కనే ఉందండి భద్రకాళి టెంపుల్ దగ్గర నుంచి పక్కనే ఉందనమాట. జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా పట్టదు మనకి. అంత దగ్గరే ఉంది. ఇంకా 1000 స్తంభాల గుడికైతే వచ్చాము. ఇక్కడికి కూడా 2 టైమ్స్ వచ్చానండి. నేనెప్పుడో చిన్నగున్నప్పుడు సిక్స్త్, సెవెంత్ ఆ టైంలో మా స్కూల్ నుంచి ఎక్స్‌కర్షన్ తీశారనమాట. అప్పుడొచ్చాము స్కూల్‌లో నుంచి. తర్వాత మళ్ళీ లాస్ట్ టైం మా చెల్లి వాళ్ళతో వచ్చినప్పుడే భద్రకాళి టెంపుల్‌కి మా చెల్లి వాళ్ళతో వచ్చాం కదా! అప్పుడే మళ్ళీ ఈ గుడికి కూడా వచ్చామనమాట. మా చెల్లి వాళ్ళతో వచ్చినప్పుడు లక్నవరం మనకి ఉంది కదా! లక్నవరం బ్రిడ్జ్ అదే 'ఎంసీఏ' మూవీలో నాని, సాయి పల్లవి డాన్స్ ఉంది కదా! సాంగ్. అక్కడికొచ్చామనమాట ఫస్ట్. అక్కడ అది చూసుకొని ఇంకా ఈ టెంపుల్స్ కూడా దర్శనం చేసుకొని అప్పుడు కూడా ఇవి దర్శనం చేసుకొని వెళ్ళామనమాట చూస్తూ దారి మధ్యలో. అలాగే ఇప్పుడు కూడా వేరే పని మీద వచ్చాము. సరే ఇంకా టెంపుల్స్ కూడా చూద్దాము అని చెప్పి వచ్చామనమాట. ఇది కూడా ఇప్పుడు 6 ఇయర్స్ అయిపోయింది నేను చూసి టెంపుల్. సేమ్ అప్పటిలాగే ఉందండి. ఏ మార్పులు, చేర్పులు అలాంటివి కూడా ఏమీ లేవనమాట. ఇంకా టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. ఈ టెంపుల్ కూడా చాలా బావుంటదండి. చాలా పెద్దగా ఖాళీ ప్లేస్ చాలా ఉంటదనమాట. ఇది కూడా ఎదురెదురుగా 2 ఉంటాయన్నమాట టెంపుల్. ఒక దాంట్లో అయితే అదే శివుని లింగం ఉంటుందనమాట. ఇంకొక ఎదురుగా ఏముంటుందో తెలీదు. అసలు అంత దూరం వెళ్ళాం కానీ చూసారు కదా! ఇదొకటి ఇప్పుడు రైట్ సైడ్‌లో కనిపిస్తుంది ఒకటి. లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది ఇంకొకటనమాట. ఈ రైట్ సైడ్ దాంట్లో మనకి శివుని లింగం అయితే ఉంటుంది. ఆ ఎదురుగా అయితే ఏముంటుందో తెలీదు. అంత దూరం వెళ్ళాం కానీ ఇంకా అక్కడికి ఎదురుగా ఉన్న దాంట్లోకైతే వెళ్ళలేదు. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా ఆ ఎదురుగా ఏముందో కూడా చూడలేదు మేము.
ఇంకా ఓన్లీ శివుని లింగం వరకు దర్శనం చేసుకొనైతే వచ్చామనమాట. ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ ఏంటంటే అంటే మొత్తం అడవిలాగా అంటే ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉండే అడవిలాగా ఉండే అక్కడ లోపల టెంపుల్ ఉన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం చుట్టూ ఇల్లు, షాపులు అలాంటివన్నీ అయ్యేసరికి టెంపుల్ అనేది సరిగ్గా కనిపించట్లేదనమాట. రోడ్డుకే ఉంది. కానీ పక్కన మొత్తం షాప్స్, బిల్డింగ్స్ అన్నీ అలా ఉండేసరికి ఇది టెంపులేనా అన్న ఫీలింగ్ లాగా ఉందనమాట. కాకపోతే లోపల మాత్రం ఎలా ఉందో అలాగే ఉంది. ఇంకా లైన్ అయితే కట్టామనమాట. ఇక్కడ క్లియర్‌గా రాసారు ఫోన్స్, కెమెరాస్ ఏవి నాట్ అలౌడ్ అని చెప్పి. ఇంకా నేను చిన్నగా అయితే తీశాను. శివుని విగ్రహం అయితే మీ అందరికీ చూపించడం కోసము. లింగం అయితే చూపించాననమాట ఇక్కడ. ఓన్లీ లైన్ కట్టేంత వరకు తీశాను. ఆ తర్వాత కెమెరా ఆపేసి మళ్ళీ బయటికొచ్చేసి లైన్ దాటేసి బయటికొచ్చిన తర్వాత కొద్దిగా ఇలా లైట్‌గా అయితే కనిపియనట్టయితే తీసా అనమాట. ఇంకా తర్వాత బయటికైతే వచ్చేసాము. వచ్చి ఇంకా కొన్ని ఫోటోస్ అయితే దిగామనమాట. ఇంకా గుడికి ఎదురుగా అంటే 2 గుళ్ళున్నాయన్నాను గదా! ఎదురెదురుగా ఆ మధ్యలో ఇలా నందీశ్వరుడైతే ఉన్నారనమాట. నంది విగ్రహము. ఇంక ఇక్కడే అందరూ మాక్సిమం 99% ఫోటోస్ దిగేటోళ్ళంతా ఇక్కడే దిగుతారు. ఇంకా ఆ తర్వాత మేము కూడా కొన్ని ఫోటోస్ దిగి ఇంకా బయలుదేరిపోయాము. ఎదురుగా ఉన్న గుడి అయితే ఇదే అనమాట. ఇందులో ఏ దేవుడి విగ్రహం ఉందో నాకైతే తెలీదు. ఇంకా చూసుకొని చిన్నోడిని కూడా కొన్ని ఫోటోస్ అవి దింపేసి ఇంకా పక్కకైతే వచ్చాము. పక్కకి రాగానే ఇక్కడ గుండం అయితే ఉందండి. మొత్తం నీరైతే చూడండి ఎంత గలీజ్‌గా ఉన్నాయో పాకురు పట్టిపోయి అలా ఉన్నాయన్నమాట. క్లీన్ కూడా చేయట్లేదనుకుంటా. ఇంకా ఇలా పెద్దగా గుండం అయితే ఉంది. ఇంకా అది చూసుకొని బయలుదేరామనమాట. ఇక్కడ కూడా కొన్ని ఫోటోస్ అయితే దిగాము. నేను, మా అక్క, నేను ప్లస్ మా చిన్నోడితో అయితే ఫోటోస్ అయితే దిగాము. మా చిన్నోడైతే నా ఫేస్‌కి ఆ బొట్టు పెట్టిన దగ్గర నుంచి మమ్మీ నీకే మంచిగా పెట్టారు. నాకు పెట్టలే అని ఏడుస్తున్నాడు. వాడికి కూడా సేమ్ అలాగే పెట్టారు. కానీ దాని మీద మళ్ళీ విభూది పెట్టించుకున్నాడనమాట. ఆ విభూది పెట్టేసరికి కింద రెడ్‌ది కనిపించట్లేదు. అందుకే ఫోటో దిగుతుంటే నీకే మంచిగా పెట్టారు మమ్మీ నాకు పెట్టలే అని ఊరికే విసిగిస్తున్నాడు. ఇంక ఇక్కడ చూసారా నేను చేయి పెట్టి చూపిస్తున్నాను కదా! అక్కడ ఏంటంటే స్కూల్ పిల్లలని ఎక్స్‌కర్షన్ కోసం అనేదైతే తీసుకొచ్చారనమాట టెంపుల్ కోసము. నాకిది చూడగానే నా చిన్నప్పటి డేస్ గుర్తొచ్చాయి. నేను కూడా చిన్నగున్నప్పుడు వచ్చా అనమాట స్కూల్ నుంచి. మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఈ టెంపుల్‌కి రాగానే. అలా స్కూల్ నుంచి ఎక్స్‌కర్షన్ కోసం అయితే వచ్చామనమాట. మేము కూడా ఇలాగే ఇద్దరిద్దరం పట్టుకొని అలా వెళ్ళేవాళ్ళం అనమాట ఎక్స్‌కర్షన్ ఆ టైంలో. నాకు చిన్నప్పటి డేస్ అన్నీ గుర్తొచ్చాయి మెమోరీస్ అన్నీ. మా చిన్నోడికి ఇదే చూపిస్తున్నాననమాట. స్కూల్ నుంచి ఇలా ఎక్స్‌కర్షన్ తీసుకొస్తారు నాన్న టూర్‌కి. ఇలా టెంపుల్స్ అని కొన్ని వేరే ప్లేసెస్ అలా చూపిస్తారు. మేము కూడా చిన్నగున్నప్పుడు ఇలాగే వచ్చాం నాన్న అని చెప్పి ఈ పిల్లలందరినీ చూపించుకుంటూ మా చిన్నోడికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నా అనమాట ఇక్కడ. ఇంకా టెంపుల్ నుంచి అయితే బయటికొచ్చేసాము. బయటకొచ్చి ఇంకా బయలుదేరిపోయామనమాట. ఇంకా గేట్ నుంచి బయటికి రాగానే ఇక్కడ రామచిలకని ఇందులో పెట్టి జాతకం చెప్తారు కదా! అది ఉందనమాట. మా చిన్నోడు చూసి ఎందుకు అందులో పెట్టారు? తీయమని చెప్పు అని ఒకటే విసిగిస్తూ ఉన్నాడు. నేను ఇంకా దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నా అనమాట. ఇలా జాతకం చెప్తారు అది ఇది అనేసి. వా మా పిల్లలిద్దరూ అండి డౌట్‌ల పుట్టలండి. ఏది చూస్తే అది డౌట్ అడుగుతూ ఉంటారు. అన్నీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండాలనమాట. ఇంకా వాళ్ళకి ఇప్పుడే కదా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఇప్పుడే కదా ఐడియా ఉంటది. అలా అని చెప్పి నేను ఇంకా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అలా అన్నీ చెప్పుకుంటూ ఇంకా బయటికైతే వచ్చేసాము కార్ దగ్గరికి. ఇంకా ఇప్పుడైతే టైం అయితే 6 అయ్యిందనమాట ఈవినింగ్. ఇంకా 6కి అయితే బయలుదేరాము. అప్పుడు బయలుదేరితే మేము ఇంటికి చేరుకునేసరికైతే నైట్ 12 అయిందనమాట. ఎందుకంటే మధ్యలో ఇంకా హాస్పిటల్ దగ్గర కొంచెం వర్క్ ఉండే అనమాట అక్క వాళ్ళకి. ఇంకా వాళ్ళు హాస్పిటల్ దగ్గర ఆగి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకైతే టైం స్పెండ్ చేశారు హాస్పిటల్ దగ్గర. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్‌కొచ్చిన తర్వాత రెస్టారెంట్‌కైతే వెళ్ళామనమాట. మేము హైదరాబాద్‌కొచ్చేసరికి 10:30 దాటిపోయింది. 10:45 అలా అయ్యింది. ఇంకా రెస్టారెంట్‌కెళ్ళి డిన్నర్ చేసి
మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికెళ్ళాననమాట. ఎందుకంటే ఇంట్లో మా వారు లేకుండే. వేరే వర్క్ మీద తను బయటికెళ్లారనమాట. తనొచ్చేసరికి కొంచెం లేట్ అవుతది అంటే అప్పటి వరకు నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేశాను. ఇంకా అక్కడికి మా వారొచ్చి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళేసరికి నైట్ 12 అయిపోయిందనమాట టైము. ఇంకా వెళ్ళి ఇంకా కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ 12:30కి అలా అయితే పడుకున్నాము. ఇలా మా 1000 స్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారి టెంపుల్ అయితే దర్శనమైతే ఈ విధంగా జరిగింది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను ముందుగా చెప్పినట్టయితే మీకు ఎవరైనా షాపింగ్ కాంప్లెక్స్‌లో ఎవరైనా షట్టర్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళైనా రెంట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఈ వీడియో అయితే చూడండి. అలాగే ఇంతకుముందు పెట్టిన వీడియో కూడా ఒకసారి చూసి డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన నెంబర్స్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.